మీకైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా సింపుల్‌గా చూపిస్తాను చూడండి. మనకు బయట దొరుకుతది కదా షాప్‌లల్ల. ఆ విధంగా అనేది ఉంటుంది. పర్ఫెక్ట్‌గా ఆ విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. చాలా బావుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చాలా బావుంటుంది. చూడండి కలర్‌ఫుల్‌గా కలర్ కూడా సేమ్ మనం బయట తెచ్చుకుంటాం కదా ఫ్రైడ్ రైస్ ఆ విధంగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను ప్రాసెస్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ఒక ఆనియన్, ఒక సగం క్యారెట్ పెద్దగుంటే నేను సగం తీసుకున్నాను. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని ఆనియన్స్ అనేవి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ సన్నగుంటేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది ఫ్రైడ్ రైస్‌కి. కాబట్టి మీరు సన్నగా అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి తినండి. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అసలు కర్రీస్ ఏదన్నా మనకి ఇది లేకపోయినా సరే పిల్లలు బయట నుంచి అడుగుతూ ఉంటారు కదా! బయటివైతే అంత బావుండవు కాబట్టి మనం పిల్లల కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకున్నాం. కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాతనే ఎగ్స్ పలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నా. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి చూడండి ఎగ్స్. అప్పుడే ఎగ్స్ అనేవి మనకి పొడి పొడిగా బాగా వస్తుంది. చూడండి ఒక 4 ఎగ్స్ వేసుకున్నాక ఎగ్స్ అనేవి ఒక 10 నిమిషాలు కలపకూడదు. ఆ విధంగానే వదిలేయాలి. అందులోనే మనము కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు అలాగే మిరియాల పొడి కూడా కొంచెం తక్కువ చేసుకోండి. మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ తినలేరు. తక్కువ చూసి వేసుకోండి. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కలిపి అటు ఇటు కలుపుకుంటూ మనము దాన్ని అనేది ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే కడాయిలో ఇప్పుడైతే ఆయిల్ వేసేసి అల్లం, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటేనే వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసుకొని అది కూడా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం చూసి వేసుకోండి. నేను తక్కువ వేసుకుంటున్నా పిల్లల కోసం. తర్వాత ధనియా మసాలా, అలాగే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకొని చూడండి. ఉప్పు లాస్ట్కి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. సాసులు అవి ఏం అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా చేసుకున్న బయట టేస్ట్ మాత్రం పక్కా వస్తుంది. చాలా బాగుంటుంది. ఆ తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇప్పుడు చూడండి టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత ఈ విధంగా అనేది ఉంటుంది. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.